జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి కోటనది గురికి గడ్డ రుద్రమది వీరగడ్డ కండర గంటదు కొమురం భీముడే బిడ్డ కాకతీయ కళాప్రబల కాకిరేక రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు తామినారు జానపద జనజీవన జావలీలు జాలువారు కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు రాతిని దాసుల పరచే గీతాల జనదాసర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరచిన్ని సింగరేణి బంగారం అణువణువున కనిగాలి నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సగనైన భూముల పద తిరుగు కన్న ధారమున్న మాగానికి కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన వీళ్ళకు మల్లాలి పచ్చని మాగాణాలు పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సరసమై తెలంగాణ స్వర్ణయుగం అవుతుంది జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై
జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. కార్యక్రమాన్ని నిర్వహించారు. Thank you, sir. Thank you very much. కార్యక్రమ అధ్యక్షులు మొహమ్మద్ రఫీ గారు, సత్యనారాయణ గారు, వెంకటేశ్వర గారు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా మిత్రులు ప్రధాన వేదిక మీద ఉన్న ప్రజలు, వేదిక ఉంటున్న జర్నలిస్టులు, నాయకులకు నమస్కారం తెలియజేస్తాం. మేము సైతం అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషం. మరి ఉమ్మడి హైదరాబాద్ అంటే ఇప్పుడున్న 4 జిల్లాలు, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు 3 చెప్పారు కానీ 4 జిల్లాలు. ఒకటి వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్. ఈ 4 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి పాత హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన చారిత్రక కట్టడాలనుకోండి, రాజకీయ పరంగా, వ్యవసాయ పరంగా, సాంస్కృతిక పరంగా మొత్తం చరిత్రను బయటికి తీయాలి, మరి ఇప్పుడున్న యువతరానికి అందియాలి అనే ఉద్దేశంతో ఏదైతే మొదలుపెట్టిందో తప్పకుండా అది సక్సెస్ కావాలి మీ అందరి ఆధ్వర్యంలో. దాని వెనకాల అన్న అయోధ్య రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఇంతకుముందు చెప్పారు, చాలా సంతోషం. వారు కూడా మన వెంబడి ఉంటారు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే సొంతంగా కానీ మా అవసరం ఎక్కడున్నా మమ్మల్ని తప్పకుండా యూజ్ చేసుకోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటాం. మరొకసారి మీ అందరి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Thank you, sir. ఇంతకుముందు మన పిసి లక్ష్మణ్ కూడా ఇక్కడ ఉన్నాడు. పిసి లక్ష్మణ్ తర్వాత ప్రతాప్ గారు వికారాబాద్ వాళ్ళతో ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు భాస్కర్